మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు రోజుకు కడప జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 45 డిగ్రీలు ఇప్పుడే నమోదవుతున్నాయంటే ఎండల తీవ్రత ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇదే అంశం పైన ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం పైన మనతో మాట్లాడడానికి అబ్దుల్ మాజిద్ జనరల్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఎండలు మనం ఇప్పుడే చూస్తే ఈ విధంగా 45 డిగ్రీలు అవుతుంది, దాదాపు 50 డిగ్రీల వరకు వెళ్ళొచ్చు అని అంటున్నారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, మధ్య వయసు వాళ్ళు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మొదటిగా ఎక్కువ సమ్మర్ లో ఎఫెక్ట్ అయ్యేది ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు, పిల్లవాళ్ళు ఉంటారు. ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకునేది ఉంటుంది. అంత మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే అంత ఎఫెక్ట్ కాదు. కానీ అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఎక్కువ ఎండ తీవ్రత ఉండే సమయాల్లో బయటికి రాకూడదు. అంటే ఏదైనా మనకు ముఖ్యమైన పని ఉంది, అది మార్నింగే కంప్లీట్ చేసుకొని, అంటే 11 o'clock లోపల మార్నింగ్ కంప్లీట్ చేసుకోవడం అనేది చేయాలి. ఎక్కువ తీవ్రత పెరిగినాక ఉండే పనులు సాయంత్రం అయినా ముగించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే 4 తర్వాత అట్లా. అప్పుడు ఎండ తీవ్రత అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దాదాపు ఇప్పుడున్న ఎండల ప్రకారం వడదెబ్బ అలాంటివి తగలకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దెబ్బ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, మొట్టమొదటిగా మనము ఎక్కువ ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఎక్కువ తీవ్రత ఎండ తీవ్రత ఉండేటప్పుడు బయటికి వెళ్ళకూడదు. కానీ కొంచెం ఎండగా ఉంది అయినా వెళ్ళాల్సిందే తప్పని సమయంలో గొడుగు యూజ్ చేయడము, బట్టలు వేసుకునే వైట్ కలర్ బట్టలు అనేది తీసుకోవడం, అది కూడా కాటన్ దుస్తులు బాగా ఎయిర్ ఫ్లో అయ్యేటట్టు. ఇంకా వచ్చి మనం ఇంట్లో ఉండేటప్పుడు ఎక్కువ హీట్ ఉండేది, రేకుల రూఫ్ ఉంటుంది చాలా మందికి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే, వెంటిలేషన్ కూలర్స్ కానీ వాళ్ళ ఈజీ ఏదైతే ఉంటుందో ఏరేషన్ బాగుండేటట్టు, వెంటిలేషన్ బాగుండేటట్టు వాళ్ళు వాళ్ళ ఇంట్లో సర్దుబాటు అనేది చేసుకుంటే. ఇంకోటి పిల్లవాళ్ళకు ఇప్పుడు హాలిడేస్ ఇచ్చి ఉన్నారు, సమ్మర్ హాలిడేస్. పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ బయట వెళ్ళి క్రికెట్స్ ఆడడము, ఎండలో ఎక్కువ ఆడడం అనేది జరుగుతూ ఉంది. ఆడేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం తెలియదు, ఎంత డిహైడ్రేషన్ అవుతా ఉంటుంది, ఎంత వాళ్ళకి ఎండ ఎక్స్పోజ్ అవుతా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. అలాంటి పిల్లవాళ్ళు చాలా మంది ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. సన్ స్ట్రోక్ బాధ కూడా ఎక్కువ ఇలాంటి వాళ్ళు పడుతున్నారు. అందుకు వాళ్ళకు కొంచెం వెళ్లకుండా ఇండోర్ గేమ్స్ ఆడుకునేటట్టు వాళ్ళ పేరెంట్స్ అనేది కొంచెం వాళ్ళకి మోటివేట్ చేయాలా. సెల్ ఫోన్లు, ట్యాబ్లు అవి యూజ్ చేయకుండా, ఎలక్ట్రానిక్ దానికి అడిక్షన్ కాకుండా ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయండి. సమ్మర్ లో చాలా మటుకు క్యారమ్స్ కానీ, చెస్ కానీ మంచి గేమ్స్ అనేది వాళ్ళకు అలవాటు చేసి అలాంటివి మోటివేట్ చేస్తే మంచిది. ఇంకా నెక్స్ట్ పాయింట్ కి వస్తే, మనం వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలండి. మజ్జిగ, టెంకాయ నీళ్లు, నార్మల్ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ నీరు బాగా తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ ఉండాలి బాడీలో. దానివల్ల కూడా అంత సన్ స్ట్రోక్ అయ్యే అవకాశాలు ఉండవు అనమాట. ఎక్కువ కూల్ డ్రింక్స్, ఈ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అయితే నేను రికమెండ్ చేయను. న్యాచురల్ గా ఉండేది నిమ్మరసం కానీ, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన పండ్ల రసాలు కానీ, ఇలాంటివి తీసుకోవడంతో మనకు బెనిఫిట్ ఉంటుంది కూల్ డ్రింక్స్ కన్నా. ఇలాంటి వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకుంటే హైడ్రేషన్ బాగుంటుంది. ఎస్పెషలీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలండి. డీహైడ్రేషన్ అయితేనే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. డీహైడ్రేషన్ తో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, డీహైడ్రేషన్ తో బాడీ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. చాలా మటుకు డయాబెటీస్ వాళ్ళకు కూడా, షుగర్ పేషెంట్లు, బీపీ ఉన్న పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది పడతారు. షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా హై షుగర్ స్పైక్స్ అనేది అవుతాయి డీహైడ్రేషన్ లో. ఇంకా బీపీ పేషెంట్లు అయితే కొన్నిసార్లు ఎక్కువ స్వెటింగ్ కావడం వల్ల వాళ్ళ బీపీ లో అయిపోయి హైపోటెన్షన్ తో కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే టెంపరేచర్ చాలా పెరిగిపోయింది కాబట్టి, 45 దగ్గర వస్తూ ఉంది కాబట్టి చాలా మందికి అది చూస్తున్నాం అన్నమాట. ఈ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే మాక్సిమం ప్రాబ్లం కాకుండా మనం ఇది చేయొచ్చు. లేదు ఎక్కువ తీవ్రత ఉంది అంటే దగ్గరలో ఉండే డాక్టర్ దగ్గర పోయి సంప్రదించాలా అనేది నా అభిప్రాయం. వాటర్ ఎంత తీసుకోవాలి సబ్జెంట్ గా అనేది ఒకటి. ఫుడ్, ఇప్పుడున్న ఈ ఎండలకు ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే, చాలా మంది ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకుంటారు. అలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ ఎండలకు మంచిది అంటారు?
ఎక్కువ లిక్విడ్ డైట్ అనేది సమ్మర్ లో ఎక్కువ తీసుకోవాలా. ఇంకా ఫుడ్ పరంగా ఏ ఫుడ్ అనేది ఇప్పుడు అసిడిక్ ఫుడ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చి బేస్ ఫుడ్ ఉంటుంది అనమాట. అసిడిక్ ఫుడ్ ఎక్కువ ఈ మసాలాలు, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు ఇలాంటివి అసిడిక్ ఫుడ్ కిందికి వస్తాయి అనమాట. ఆ ఫుడ్ ఏదైతే pH లెవెల్ తక్కువ ఉంటుంది ఆ ఫుడ్స్ అనేది చాలా వరకు మనం తగ్గించాలా. ఇంకా ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ అనేది మనము తీసుకుంటే మనకు చాలా మటుకు మేలు అనమాట. మన బాడీలో ఉండే యాసిడ్ కంటెంట్ వాల్యూ కూడా తగ్గి మనకు ఎక్కువ అసిడిటీ కాకుండా, ఎక్కువ ప్రాబ్లమ్స్ కాకుండా కూడా మనకు ఉంటుంది అనమాట. ఈజీలీ డైజెస్ట్ అయ్యే, త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది తీసుకోవాలి. దాంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి చాలా మటుకు మంచి రోల్ ప్లే చేస్తాయి అనమాట. దాని ప్లేస్ లో మనం అదే నాన్ వెజ్ పరంగా, జంక్ ఫుడ్స్ పరంగా పోతే అది ఎక్కువసేపు డైజెషన్ ట్రాక్ లో నిలబడతాయి కాబట్టి దాంట్లో ఎక్కువ వాటర్ అనేది మన బాడీలో అనేది ఇంకా అబ్జర్వ్ అయిపోయేసి ఇబ్బంది అనేది అవుతుంది. ఈజీలీ డైజెస్టెడ్ ఫుడ్స్ లో అయితే ఆ ఇబ్బంది అనేది ఉండదు. చూడండి, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకు వెయిట్ కి బట్టి ఎంత కంటెంట్ తీసుకోవాలని ఉంటుంది. బట్ బేసికలీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను, 4 to 5 లీటర్స్ మన బాడీలో బ్లడ్ ఎంత ఉంటుందో 4 to 5 లీటర్స్ ఉంటుంది, అంతే మనం వాటర్ తీసుకోవాలని నేను సజెస్ట్ చేస్తానండి అందరికి. 4 to 5 లీటర్స్ తీసుకుంటే మంచిది, ఎక్కువ కాదు తక్కువ కాదు. చూశారు కదండి, ప్రతి ఒక్కరు ఉదయాన్నే వారి వారి పనులను బట్టి ఉదయాన్నే వెళ్ళి వీలైనంత తొందరగా వాళ్ళ గృహాలు చేరుకొని తగినంత వాటర్ కావచ్చు సఫిషియెంట్గా తీసుకోండి. వీలైతే గొడుగును, చల్లని వాటర్ను వెనకమిటి తీసుకెళ్ళండి. వెంటిలేషన్ అంటే ఇంట్లో ఇరుగ్గా ఉండకుండా కిటికీలను తెలుసుకొని కూడా గాలిని ఇంట్లోకి రానియడం వల్ల మనిషి డిహైడ్రేషన్ కాకోకుండా, వడదెబ్బ బారిన పడకోకుండా ఉండవచ్చు. పిల్లలను కూడా బయట ఎక్కువ ఆడుకోనివ్వకుండా పిల్లల్ని ఇంట్లోనే గేమ్స్, క్యారమ్ బోర్డు కావచ్చు అలాంటి ఆటలు ఆడుకుంటూ పిల్లలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. ఫుడ్ కూడా ఎక్కువ బయట మసాలా ఫుడ్ తీసుకోకుండా ఫ్రీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమరెడ్డి, సుమన్ టీవీ, కడప.